నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రాణి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణలో బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసమే మాట్లాడుతుంది. రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడటం లేదన్న కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్. తెలంగాణలో డిప్యూటీ సర్వేయర్ ఉద్యోగాలను ఇంజనీరింగ్ అభ్యర్థులచే భర్తీ చేయాలి. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థుల ర్యాలీలో పాల్గొన్న ఎంపీ ఆర్ కృష్ణయ్య. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో గంజాయి చెట్లు కలకలం. ఇంజనీరింగ్ కాలేజీల మధ్యలో దర్శనమిచ్చిన గంజాయి మొక్కలు. పిల్లల కదలికలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ ఎల్లప్పుడూ ఉండాలి. టెక్నాలజీని ఉపయోగిస్తే ఎదుగుదలకు తోడ్పడుతుందన్న నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర. తెలంగాణలో బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసమే మాట్లాడుతుంది తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడటం లేదన్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ ఆరోపించారు. దావోస్ పెట్టుబడులపై కామెంట్ చేయడం కంటే కేంద్రంతో పోరాడి రాష్ట్రానికి మంచి చేసేలా ఆలోచించండని హితవు పలికారు. బీజేపీతో దోస్తానా చేసి ఆంధ్రకి 2 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చుకున్నారని, అలాగే కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కలిసి తెలంగాణకు 2 లక్షల కోట్లు కేంద్రం నుండి పెట్టుబడులు తేవాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో 1000 డిప్యూటీ సర్వేయర్ ఉద్యోగాలను వీఆర్ఓ, వీఆర్ఏల ద్వారా కాకుండా బీటెక్, డిప్లొమా, ఐటీఐ, సివిల్ ఇంజనీరింగ్ అభ్యర్థులచే డైరెక్టర్ రిక్రూట్మెంట్ టీజీపీఎస్సీ ద్వారా మాత్రమే భర్తీ చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. నిరుద్యోగ జేఏసీ చైర్మన్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటేష్ ఆధ్వర్యంలో ఓయూ ఇంజనీరింగ్ కళాశాల నుండి ఆర్ట్స్ కళాశాల వరకు నిరుద్యోగ విద్యార్థులచే భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ముఖ్య అతిథిగా ఎంపీ ఆర్ కృష్ణయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలాంటి టెక్నికల్ నాలెడ్జ్, విద్యార్హతలు లేనటువంటి వారిచే భర్తీ చేసినట్లయితే భూ సర్వేలలో తప్పులు జరిగే అవకాశం ఉందన్నారు. టెక్నికల్ అర్హత కలిగినటువంటి ఇంజనీరింగ్ విద్యార్థులతో భర్తీ చేసినట్లయితే సరైన సర్వేలు లభిస్తాయని తెలిపారు. సర్వేయర్ పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం 1000 ఖాళీలు ఉన్నట్టు ప్రకటించింది. ఈ పోస్టులను బిటెక్, బిఈ, సివిల్స్ చేసిన వాళ్ళతో భర్తీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ వేలాది మందితోటి ఉస్మాన్ యూనివర్సిటీ పెద్ద ర్యాలీ ప్రదర్శన జరగడం జరిగింది. ప్రభుత్వము ఈ వచ్చే విఆర్ఓ, ఇదే డిప్యూటీ సర్వేయర్ పోస్టులను విఆర్ఏ, విఆర్ఓలతో అంటే 10th ఫెయిల్ అయిన వాళ్ళతోటి, ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళతోటి, అన్క్వాలిఫైడ్, అన్టెక్నికల్, ఇది ప్యూర్లీ టెక్నికల్ పోస్ట్. దీన్ని ఎవరితో భర్తీ చేయాలి? సివిల్ ఇంజనీరింగ్ రైతులతో భర్తీ చేయాలి. ఆ విధంగా కాకుండా సివిల్ ఇంజనీరింగ్ చదివినటువంటి వాళ్ళను 10th, ఇంటర్ ఉన్న వాళ్ళతో భర్తీ చేస్తే గుర్రున్న వాళ్ళు ఎవరు కూడా దీన్ని ఒప్పుకోరు. ఒకవైపు లక్షలాది మంది సివిల్ ఇంజనీరింగ్ చేసిన విద్యార్థులు కోచింగ్ల చుట్టూ తిరుగుతూ ఎక్కడెక్కడ అశోక్ నగర్, దిల్సుఖ్నగర్లో, అకాడమీలలో చాలా మంది కోచింగ్ తీసుకుంటున్నారు, ఇబ్బంది పడుతున్నారు. 1000 రూపాయలు ఖర్చు పెట్టుకుని ఇంజనీరింగ్ చేశారు, 1000 రూపాయలు ఖర్చు పెట్టుకుని కోచింగ్ తీశారు. వీళ్ళకి జాబ్ ఆపర్చునిటీ చాలా తక్కువ. ఐటీ, కంప్యూటరు అవి చేసిన వాళ్ళకంటే ఫారిన్, అమెరికా పోతారు, ఆస్ట్రేలియా పోతారు, కెనడా పోతారు, ఇండియా పోతారు. సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకి విదేశాల్లో అవకాశాలు లేవు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి 10 ఏళ్లు మంత్రిగా ఉండి తెలంగాణకు కొత్త ప్రాజెక్టు తీసుకువచ్చాడని, బీఆర్ఎస్తో పాటు లోపాయికారి ఒప్పందంతో కిషన్ రెడ్డి పని చేయిస్తున్నాడని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణను ప్రపంచ ఆర్థిక దిగ్గజాల ముందు ఉంచి 1,79,000 కోట్ల పెట్టుబడులు తీసుకువస్తే కిషన్ రెడ్డికి ఎందుకు బాధ కలుగుతుందన్నారు. బీఆర్ఎస్ పార్టీ
కిషన్ రెడ్డి పాడుతున్నాడని, రాష్ట్రానికి ఒక్క ప్రాజెక్టు కూడా తీసుకురాని కిషన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. కేంద్రంలో సుమారు 10 సంవత్సరాలుగా మంత్రి పదవిని అనుభవిస్తూ తెలంగాణకు ఏదైనా ఒక కొత్త ప్రాజెక్టు తీసుకొచ్చినా ముందుగా చెప్పాల్సిందని కిషన్ రెడ్డి గారిని అడుగుతూ 10 సంవత్సరాలుగా గత బీఆర్ఎస్ పార్టీతో లోపాయకార ఒప్పందంతో అసలు ఎలాంటి అభివృద్ధికి ఎలాంటి పెట్టుబడులకు సహకారం చేయనటువంటి మీరు ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తొలినాళ్ళలోనే దావోసులో జరిగినటువంటి ప్రపంచ ఆర్థిక వ్యాపారకు సంబంధించిన సదస్సులో పాల్గొని మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా శ్రీధర్ బాబు గారు 45,000 కోట్లను తీసుకొని వచ్చిన సందర్భాన్ని గుర్తు చేస్తూ గత 4 రోజుల నుంచి దావోస్లో జరిగినటువంటి పెట్టుబడులకు సంబంధించిన సదస్సులో పాల్గొని మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో చేపడుతున్నటువంటి ప్రణాళికలు భవిష్యత్తులో తెలంగాణను ముందుకు తీసుకుపోయేటువంటి అంశాన్ని ప్రపంచ వ్యాపార దిగ్గజాల ముందు తెలంగాణ భవిష్యత్తుకు సంబంధించిన అంశంలో కానీ ఇతరత్ర వారు చెప్పినటువంటి వారు మాట్లాడినటువంటి తీరుకు మెచ్చి నచ్చి పెట్టుబడిదారులందరూ కూడా 1,79,000 కోట్లతో తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకొని ఇక్కడికి రావడానికి ఆసక్తి చూపితే మీకెందుకు కడుపు మంట అని అడుగుతున్నా. తెలంగాణ అభివృద్ధి చెందద్దా? తెలంగాణకు పెట్టుబడులు రావద్దా? ఇంచుమించు 50,000 ఉద్యోగాల కల్పన ఈరోజు ఈ 1,79,000 కోట్ల పెట్టుబడులు వస్తే రావడానికి అవకాశం ఉంది. అంటే నిరుద్యోగులకు, యువతకు, పేదవాళ్ళకు ఉద్యోగాలు వద్దని మీరు కోరుకుంటున్నారా? బీఆర్ఎస్ పాడిన పాటని మీరు పాడుతున్నారు. అసలు మీరు 10 సంవత్సరాలు కేంద్రంలో మంత్రిగా ఉండి ఏ రోజైనా తెలంగాణ అంశంలో కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వానికి సంబంధించి ఏదైనా మద్దతును తెలియజేస్తూ ఒక్క ప్రాజెక్టు కూడా మీకు తీసుకురావడానికి కోసం చేయని మీరు ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విమర్శించడానికి మేము తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం. నేను ఒకటి అడుగుతాను మిమ్మల్ని, దావోస్కు మీ భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా వెళ్ళిండు. అంతెందుకు ఒకే వేదిక మీద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గారు, మా ముఖ్యమంత్రి తెలంగాణ రేవంత్ రెడ్డి గారు ఒకే వేదిక మీద మాట్లాడిన మాటలు ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి దిగ్గజాలను ఆకర్షించే ఈ 1,79,000 కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. అది నీ ఫడ్నవీస్ మహారాష్ట్రకు ₹1 కూడా తీసుకొని పోయిన సందర్భంలో ఎంత తీసుకుపోయిందని ఒకసారి ఆలోచన చేయండి. అంటే మీ ఇక్కడ నాయకత్వం పైన, ఆ నాయకత్వం తీసుకుపోయేటువంటి కార్యక్రమాల పైన వారు మాట్లాడినటువంటి మాటలను ఒకసారి గమనిస్తే ఆయన స్పీచు ఈరోజు రేవంత్ రెడ్డి గారి స్పీచ్ ఒక అసెట్ లాగా పనిచేసింది. పెట్టుబడులను ఆకర్షించడానికి వారు మాట్లాడినటువంటి మాటలు ఈ తెలంగాణ ప్రభుత్వం ఉన్నటువంటి కమిట్మెంట్, మూసీ నది ప్రక్షాళన కానీ, 4th సిటీ తీసుకొచ్చేటువంటి లక్ష్యాన్ని చెప్పడమే కానీ, ఇప్పుడు ఓఆర్ఆర్ను ఆ తర్వాత ఆర్ఆర్గా ఏదైతే తీసుకుపోయేటువంటి లక్ష్యాన్ని కానీ, ఇంకొక అంశాన్ని కూడా ఇక్కడ నేను చెప్పదలుచుకున్నా. గతంలో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి చెట్లు కలకలం సృష్టించాయి. మంగల్పల్లి సమీపంలో గంజాయి చెట్లు కనిపించడంతో పోలీసులు, స్థానికులు ఆశ్చర్యపోయారు. చుట్టూ ఇంజనీరింగ్ కాలేజ్లు, హాస్టళ్ల మధ్య గంజాయి మొక్కలు దర్శనమిచ్చాయి. బీహార్ రాష్ట్రానికి చెందిన ఓ కుటుంబం ఆవరణలో గంజాయి పెంపకం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. గంజాయి పెంచిన వ్యక్తులు, వారి వెనుక ఎవరున్నారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
టెక్నాలజీని సరైన దిశలో ఉపయోగించుకునే విధంగా చూడటంతో పాటు మాదక ద్రవ్యాల బారిన పడకుండా పిల్లల కదలికలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ ఎల్లప్పుడూ ఉండాలని నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవర్ తెలిపారు. సికింద్రాబాద్ మహేంద్ర హిల్స్ లోని ఒక ప్రైవేట్ పాఠశాలలో జరిగిన వార్షిక దినోత్సవ వేడుకలకు ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన చిన్నారులకు బహుమతులు అందించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షించి ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సరైన మార్గంలో టెక్నాలజీని ఉపయోగిస్తే ఖచ్చితంగా ఎదుగుదలకు తోడ్పడుతుందని, కానీ తప్పుడు దిశకు దారి తీయవచ్చు కాబట్టి ఎల్లప్పుడూ పిల్లలతో మాట్లాడుతూ పర్యవేక్షిస్తూ సరైన మార్గంలో ఉపయోగించే విధంగా మార్గదర్శనం చేయాలని, వారిలో ఆత్మవిశ్వాసం పెంచాలని తల్లిదండ్రులను కోరారు. If you use it in the right way, but at the same time, it can lead you in the wrong direction. So I request all the parents to ensure that you are constantly in touch with your kids, monitoring or just checking or maybe discussing with them on how they are using this technology, and ensure that they're using this technology only to increase their knowledge. Third thing I would like to tell is regarding drugs. Now, as you all know, the state government has been very, very strict with drugs or use of any kind of intoxicating materials. Now, most of the parents or most of the people here may think that this is not something kids at a very young age will fall to. But believe me, with my experience, I can tell you kids as young as 10, 12 years are falling to this trap. If you don't want your kids to go into this direction, as we have discussed now, please ensure that they have good self-confidence, you are monitoring them, you are talking to them, you are spending enough time with them. This will ensure that they do not go in this wrong path. Most importantly, I would also suggest all the children here that you choose your friends very wisely. You may have lot of acquaintances who you meet on a daily basis, but you will have very few friends who will actually be happy with your success. I have a couple of them who are here with me today. I hope you also find them who will always push you, who will encourage you, will also help you reach all your goals without any backstabbing or any other kind of any other thing that might let you down. So choose your friends very wisely. And also, finally, I would like to say that I'm happy that Sapphires has won most of the awards because I'm from ఏపీలో నకిలీ సిగరెట్ల కట్టలు కలకలం రేపుతున్నాయి. ఈ ఫేక్ సిగరెట్లలో వాడేందుకు ఉపయోగిస్తున్న 2 టన్నుల గంజాయి, 10 టన్నుల చైనీస్ గార్లిక్ సైతం పట్టుపడటం సంచలనం రేపుతోంది. వీటిని కిరాణా షాపులు, పాన్ డబ్బాలో స్పెషల్ రేట్లకు అమ్ముతున్నట్లు గుర్తించిన అధికారులు దాడులు చేయడంతో గుట్టు రట్టయింది. గుంటూరులోని జిందాల్ వేస్ట్ ఎనర్జీ మేనేజ్మెంట్ కంపెనీలో భారీగా నకిలీ సిగరెట్లు, గంజాయి, 10 టన్నుల చైనీస్ గార్లిక్ ను ధ్వంసం చేసినట్లు కస్టమ్స్ అధికారి నరసింహారెడ్డి తెలిపారు. సెంట్రల్ జీఎస్టీ కస్టమ్స్ అధికారులు చేపట్టిన ఆపరేషన్లో 9 కోట్ల విలువైన నకిలీ సిగరెట్లను ధ్వంసం చేసినట్లు అధికారులు చెప్పారు. అలాగే ఇందులో వాడేందుకు వినియోగిస్తున్న 3 కోట్ల విలువైన 2 టన్నుల గంజాయిని కూడా గుర్తించి కాల్చివేసినట్లు తెలిపారు. బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ వారు ఈ జనవరి 25th వరకు దేశవ్యాప్తంగా డ్రగ్ డిస్పోజల్ ఫోర్ట్ నైట్ అని కండక్ట్ చేయడం జరుగుతోంది. దీంట్లో భాగంగా ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏవైతే డ్రగ్స్ను సీజ్ చేసామో, సిగరెట్స్ కానివ్వండి లేదా గాంజా లాంటి మత్తు పదార్థాలను ఏవైతే మనం సీజ్ చేసామో వాటన్నిటిని కూడా డిస్పోజ్ చేస్తున్నాము. ఈరోజు సెంట్రల్ జీఎస్టీ గుంటూరు వాళ్ళు దాదాపు 2.5 కోట్ల వర్త్ విలువైన సిగరెట్స్ని, అదేవిధంగా కస్టమ్స్ విజయవాడ వారు దాదాపు 6.5 కోట్ల విలువైన సిగరెట్స్ని సీజ్ చేసిన వాటిని మన జిందాల్ వేస్ట్ మేనేజ్మెంట్ ఫెసిలిటీ ఏదైతే ఉందో గుంటూరులో దాంట్లో ఇన్సినరేట్ చేయడం జరుగుతూ ఉంది. దీంతో పాటుగా దాదాపు 3 కోట్ల రూపాయల విలువైన 2,000 కేజీల పైన గాంజాయిని ఈరోజు ఇక్కడ డిస్పోజ్ చేయడం అనేది జరుగుతోంది. మన రాష్ట్రంలో ఈ భారీగా ఫేక్ సిగరెట్లు, అదేవిధంగా ఇల్లీగల్గా ఇంపోర్ట్ అయిన సిగరెట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద
మా డిపార్ట్మెంట్ దృష్టి సారించింది. మా అధికారులందరూ కూడా గత కొంతకాలంగా వాటి మీద తీవ్రంగా రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో దాడులు చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా నిన్న సిగరెట్స్ సంబంధించి ఇద్దరు స్మగ్లింగ్ యాక్టివిటీస్లో ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళని అరెస్ట్ చేసి వైజాగ్లో ఉన్న న్యాయస్థానంలో ప్రవేశపెట్టడం కూడా జరిగింది. ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నది ఏంటంటే, ఎవరైతే ఈ ఇల్లీగల్ సిగరెట్స్ చట్టపరమైన ఎటువంటి నాణ్యత లేని, లోగోలు లేని, ప్రమాణాలు పాటించని సిగరెట్స్ ఇంపోర్టెడ్ అయినా లేదా డొమెస్టిక్ అయినా కానీ అవన్నీ అమ్మటము, కొనటము, నిల్వ చేయటము, వాటిని ట్రేడ్ చేయటం ఇవన్నీ కూడా చట్టరీత్యా నేరం. వాటికి ఎవరైతే పాల్పడతారో వారందరికీ కూడా శిక్షలు తప్పనిసరిగా ఉంటాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని అటువంటి సిగరెట్స్ని ప్రోత్సహించకూడదని ప్రజలను అదేవిధంగా వ్యాపారులందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. అప్రజాస్వామిక పద్ధతిలో జరిగే ఎలాంటి హింసాత్మక సంఘటనలను ఉపేక్షించేది లేదని, అలాంటి ఘటనలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ మల్టీ జోన్ 2 ఐజీ సత్యనారాయణ స్పష్టం చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో గత 3 రోజులుగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు, పటాన్చెరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై దాడి నేపథ్యంలో ఐజీ సత్యనారాయణ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. పటాన్చెరు పోలీస్ స్టేషన్ను సందర్శించిన ఐజీ శుక్రవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద జరిగిన దాడికి సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ రూపేష్, డీఎస్పీ రవీందర్ రెడ్డిలను అడిగి తెలుసుకున్నారు. దాడికి పాల్పడిన 42 మందిని గుర్తించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అంతకంటే కాదండి, దాంట్లో ఎవరైతే జస్ట్ ప్రొవోక్ చేసి ఇమీడియట్ గా అంత ర్యాష్ గా అంటే కొద్దిగా స్పీడ్ వెళ్ళడానికి కొంతమంది కారణం. యాక్చువల్గా అయితే అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర వాళ్ళు డెమోక్రటిక్ వేలో ప్రొటెస్ట్ చేసుకున్న వరకు అది పోలీసు దృష్టిలో ఉంది. సడన్గా ఆ క్యాంప్ ఆఫీస్కి వెళ్ళటం అనేది సడన్గా జరిగింది. కొంతమంది ప్రొవోక్ చేయడం వల్లే అది జరిగింది. సో వాళ్ళని ఐడెంటిఫై చేస్తున్నాం. అదేవిధంగా అసలు దానికి కారణాలు, అసలు జరిగిన విషయాలు కూడా మెటిక్యులస్గా చేసి యాజ్ పర్ లా, యాజ్ పర్ ఫ్యాక్ట్స్ అంటే ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఎఫ్ఐఆర్ చేస్తాం. చేసి కొంత ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరైతే వాళ్ళు అంటే ఒక్కోసారి అంటే నిన్నది పెద్ద నార్మల్గా వెళ్ళారు, అంతా సడన్గా ఒక 45 స్కేలింగ్ ఆఫ్ ద వాల్ ఇట్లా చేశారు. బట్ ఒక్కోసారి పోలీసులు ఒక రకంగా అక్కడ ఎలర్ట్గా ఉండడం వల్లే ఎటువంటి కన్ఫ్రంటేషన్ కానీ కొట్టుకోవడాలు మాత్రం జరగలేదు. సో ఈ కొన్ని చోట్ల మాత్రం ఇటువంటి ఇష్యూలు ఉన్నాయి కాబట్టి చాలా అప్రమత్తంగా పోలీసులు ఉన్నారు. మిగతా వాళ్ళ ఇంటర్నల్గా ఏదైతే ఉందో తగిన ఫారెన్స్ వాళ్ళు ఇష్యూని టేక్ యాజ్ పర్ యాజ్ పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూ, లా అండ్ ఆర్డర్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం న్యూరో సంబంధిత సమస్యలతో బాధపడే వారికి అత్యధిక వైద్య చికిత్సలు అందించే నిమిత్తం రెనోవా ఆసుపత్రి నూతనంగా న్యూరోలాజికల్ సైన్స్ విభాగాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని లెనోవా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సేవలను ప్రముఖ న్యూరో సర్జన్, మాజీ నిమ్స్ డైరెక్టర్ రాజారెడ్డి సంస్థ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైద్య రంగంలో వస్తున్న నూతన విధానాలతో రోగులకు మెరుగైన చికిత్సలు అందించగలుగుతున్నట్లు చెప్పారు. రెనోవా ఆసుపత్రి న్యూరో వైద్య సేవలను అందుబాటులోకి తేవడం అభినందనీయమని అన్నారు. ప్రత్యేకమైన వైద్యుల బృందం చేత ఈ విభాగాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు ఆసుపత్రి చైర్మన్ శ్రీధర్ చెప్పారు. నా పేరు శ్రీధర్. నేను రెనో హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ CEO. 2018లో స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే, మేము ఏ ఏరియాస్లో అయితే వేరే హాస్పిటల్స్ కాన్సన్ట్రేట్ చేయట్లేదో ఆ ఏరియాస్లో కాన్సన్ట్రేట్ చేయాలనే ఉద్దేశంతో కొన్ని ఏరియాస్ ఐడెంటిఫై చేస్తాం. ఒకటి మిడ్ లెవెల్ మల్టీ స్పెషాలిటీ ఇన్ పెరిఫరీస్ ఆఫ్ హైదరాబాద్, రెండోది ఆంకాలజీ కూడా సర్వీసెస్ చాలా అవసరం సిటీకి, మూడోది న్యూరో సైన్సెస్. ఎందుకంటే న్యూరో సైన్సెస్ ఈజ్ ఎ వెరీ స్పెషలైజ్డ్ అండ్ చాలా ఛాలెంజింగ్ డిపార్ట్మెంట్. ఇందులో క్వాలిటీ అండ్ స్కిల్ ఉన్న డాక్టర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు సిటీలో. కాబట్టి ఇదొక ఏరియా మేము కాన్సన్ట్రేట్ చేసి మంచి ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో
ఈ టీం అంతా మీరు చూస్తున్నారు, డాక్టర్ జేఎంకే మూర్తి సార్, అమీర్ బాషా సార్, టీవీఆర్కే మూర్తి సార్, వీళ్ళందరూ 8 to 10 న్యూరో ఫిజిషియన్ సర్జన్స్ ఒక టీమ్గా ఇంతకుముందు నుంచి కూడా ఉన్నారు. వాళ్ళందరినీ ఇక్కడ మనం రిక్వెస్ట్ చేస్తే మన దగ్గర జాయిన్ అయ్యారు. సో ఇప్పుడు వీళ్ళ సపోర్ట్ తోటి ఏంటంటే వాట్ ఎవర్ టెక్నాలజీ దట్ ఈస్ రిక్వైర్డ్ ఇన్ న్యూరో సైన్సెస్ అన్నీ కూడా అండర్ వన్ రూఫ్ ప్రొవైడ్ చేసి, అలాగే అకాడమిక్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి, సో దట్ ఇదే క్వాలిటీ ట్రీట్మెంట్ని మనం డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా రెప్లికేట్ చేయాలి. అది మన ఇన్స్టిట్యూట్ అయినా కాకపోయినా కానీ ఎవరైనా వచ్చి ఇక్కడ నేర్చుకొని వేరే దగ్గర కూడా వీళ్ళు చేసే క్వాలిటీ ట్రీట్మెంట్ చేయాలనే ఉద్దేశంతో. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. తెలంగాణలో బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసమే మాట్లాడుతుంది. రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడటం లేదన్న కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్. తెలంగాణలో డిప్యూటీ సర్వేయర్ ఉద్యోగాలను ఇంజనీరింగ్ అభ్యర్థులచే భర్తీ చేయాలి. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థుల ర్యాలీలో పాల్గొన్న ఎంపీ ఆర్ కృష్ణయ్య. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో గంజాయి చెట్లు కలకలం. ఇంజనీరింగ్ కాలేజీల మధ్యలో దర్శనమిచ్చిన గంజాయి మొక్కలు. పిల్లల కదలికలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ ఎల్లప్పుడూ ఉండాలి. టెక్నాలజీని ఉపయోగిస్తే ఎదుగుదలకు తోడ్పడుతుందన్న నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 690 న్యూస్.